అసెంబ్లీలో తమకు మాట్లాడే అవకాశం కూడా ఇవ్వడం లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితేంద్రారెడ్డి అన్నారు. నిన్న అక్కలు నమ్మొద్దన్న సీఎం తమ్ముడిని నమ్ముకుంటే మోసపోతామని ఈరోజు ఉంటున్నారని విమర్శించారు. పరిస్థితులను బట్టి రేవంత్ రెడ్డి స్టాండ్ తీసుకుంటున్నారని సబిత ఆరోపించారు. మళ్ళీ మాట్లాడుతూ కూడా మళ్ళీ నిన్నటిదే మాట్లాడడం మొదలుపెట్టాడు. మాకు వివరణకు అవకాశం ఇవ్వకపోవడం ఒకటైతే మళ్ళీ మైక్ పెట్టుకోగానే మళ్ళీ అదే మాట్లాడడం మొదలుపెట్టాడు. ఇంకొక విషయం ఒక అడుగు ముందుకేసి నిన్ననేమో కేటీఆర్ గారు మీరు ఎన్నుకున్న అక్కలను నమ్ముకోకండి, మమ్మల్ని ముంచారు, నిన్ను ముంచుతారని మాట్లాడారు. ఈరోజు మాతో ఏం మాట్లాడుతున్నారు? అక్క మీరు వాళ్ళని నమ్ముకోకండి, వాళ్ళు మిమ్మల్ని కూడా ముంచుతారు, వాళ్ళ చెల్లెల్ని పంపించున్నాడు. అసలు హాల్లో లేని కవిత గారి గురించి మాట్లాడడం ఏమైనా సంస్కారమా? ఒక ఆడబిడ్డ ఎవరైనా కానివ్వండి, శత్రు కూతురు ఉంటే కూడా ఆడబిడ్డ ఎక్కడన్నా కష్టపడుతుంటే పక్క నుండి మనం బాధపడుతూ ఉంటాం. అయ్యో ఆయన బాధపడితే బాధపడను కానీ ఆ పిల్ల ఏం చేసింది అని బాధపడుతుంటాం.